ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలుక జోషం అంటండి ఆ కాలంలో ఉంది, ఇప్పుడు ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలుక జోషం అంటే నిజం ఉందండి, నమ్మండి, వినండి. ఏప్రిల్ నెల 13 నుంచి 19 తారీఖు వరకు ఈ 12 రాశుల మీద ఈ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఈ రాశి మీద శనిబలం ఎంత ఉంది, మంచివి ఎంత, చెడు ఎంత చెప్తా వినండి. ఈ చిలకమ్మ తులారాశి వాళ్ళ జ్యోతిషం, తులారాశి వాళ్ళ భవిష్యవాణి, తులారాశి వాళ్ళ గణితవాణి. తీ చిలకమ్మ తులారాశి వాళ్ళ జ్యోతిషం ఎట్లా ఉంది? తీ వావ్. తులారాశి వాళ్ళకి మహాలక్ష్మి. ఎవరైతే ఈ అమ్మాయి అయినా కానీ అబ్బాయి అయినా కానీ ఈ రాశి వాళ్ళు తులారాశి వాళ్ళు అత్తగారింటికి మీరు మహాలక్ష్మి. పుట్టినింటికి తక్కువ, అత్తగారింటికి మహాలక్ష్మి. మీరు అత్తగారింటి లోపల కాలు పెట్టిండంటే వాళ్ళ ఇంట్లో ఎట్లా ఉంటారంటే ఐస్కంతం అతికినట్టే ఉంటారు. ఎంత ప్రేమతోనే ఉంటారంటే అంత ప్రేమతోనే ఉంటారు. పెద్దలకు పెద్దలు తీరే చూస్తారు, చిన్నలకు పెద్దలు తీరే చూస్తారు. అందరికీ ఒక లెక్క ప్రకారమే చూస్తారు. మీరే కరెక్ట్, మీరే పెద్దలు, మీరే అంత కరెక్ట్ అని వాళ్ళ మీద ఎంతో భారం పెట్టి మీరు నడుస్తారు. చాలా ప్రేమతో నడుస్తారు. మీరు వాళ్ళతో నా కొట్లాడ పెట్టుకోవడం, మాటకి మాట సమాధానం చెప్పడం, ఉల్టపల్టా చెప్పడం అది మీకు కరెక్ట్ కాదు. మీ మనసులో ఏముంటుందంటే ఒక తెలివి, ఈ ఇంటికి మంచిగా పేరు సంపాదించుకోవాలి. మా పెద్దలు గుడిక మంచి పేరు సంపాదించిన వాళ్ళే, మనం గుడిక ఇంట్లో మంచి పేరు సంపాదించుకోవాలి. బియ్యం లోపల మెరుగలు తీసి పడేసి బియ్యం ఎట్లా పెట్టుకుంటామో మన మనసు లోపల ఉన్న చెడు మాటలు అట్లా వదిలిపెట్టాలి. మంచి మాటలు మన మది లోపల పెట్టుకోవాలి. వాళ్ళతోన ప్రేమతోన నడవాలి, ప్రేమించి మంచిగా నడవాలి. కట్టుకున్న భర్తకు అంతకన్నా ఇంకా ప్రేమగా చూసుకోవాలి. మనకు వాళ్ళు ఎట్లా చూసుకున్నా పర్వాలేదు, వాళ్ళకైతే మనం పద్ధతి ప్రకారం చూడాలి, ప్రేమతోను చూడాలని మీరు చాలా ఒక్క పద్ధతి ప్రకారం ఆలోచిస్తారు. ఈ రాశి వాళ్ళకి మళ్ళొకటి ఏముందంటే కోపం తాపం రాదు. వచ్చిన కోపం ఎదుట ఉన్నవాడు కోపంతో ఉరుకులాడిన తర్వాత మీరు చాలా నిదానంగా ఉంటారు. వాళ్ళ కోపం దిగిపోయిన తర్వాత ఆ విధంగా మీరు ఎప్పుడు ఎట్లా మాట్లాడాలో ఆ విధంగా మాట్లాడతారు. అది మీ దగ్గర తెలివి జ్ఞానం చాలా బాగుంది కాబట్టి. ఇంటి లోపల ఇంతవరకు చాలా రోజులైతుంది, కొన్ని సమస్యలు, కొన్ని పనులు జరగాలనుకుంటున్నారు, ఆలోచన చేస్తున్నారు. ఏదో ఒకటి ఇళ్ళన్నా కట్టాలనుకొని, లేకపోతే పెళ్ళన్నా చేయాలని, లేకపోతే ఒక ఇంటికి అమ్మాయి ఇయ్యాలన్నా ఒక అమ్మాయి చూసుకురావాలనుకున్నా కానీ చాలా ఆలోచిస్తుంటారు. కానీ ఏది సరిగా అయితే లేదు. దగ్గరదంకా వస్తుండ్రు, వెళ్ళిపోతుండ్రు, చేసుకుంటామంటున్నారు, అక్కనే వెళ్ళిపోతున్నారు. అమ్మాయికి ఇస్తా అంటున్నారు, ఇస్తలే. అది ఉల్టా పల్టా అయిపోతుంది తప్ప మీరు అనుకున్నట్టే జరగటం లేదు. ఎందుకు ఇట్లా అయితే అనుకుంటున్నారు కానీ ఇంటి మీద కొంత శని దరిద్రం ఏదన్నా ఉంటేనే అట్లా అవుతుంది, కానీ ఖాళీగా కాదు. ఇంటి లోపల అప్పని గమనించాలి. ఇన్ని రోజులు ఒక పద్ధతి ప్రకారం నడిచి, ఇన్ని రోజులు మంచిగా సుఖంగా సంతోషంగా మంచిగా నడిచి, ఈ మధ్యన ఎందుకో కాలకట్టగా వచ్చి ఒకటి అనుకుంటే ఒకటి అవుతుంది. చిన్నల మనసులు పెద్దలకు నచ్చుతలేదు, పెద్దల మాట చిన్నలకు నచ్చుతలేదు. అప్పుడప్పుడు ఇంటి లోపల మాటకు మాట ఎట్లడం, కొట్లాట జగడాలు అప్పుడే కావడం, నీదెంత నాదెంత అనడం, ఎక్కడో పడ్డవాళ్ళు వచ్చి ఇంటి ముందర వచ్చి సమాధానం చెప్పడం, అరే మీ పెద్దలు ఎంత మంచిగా ఉండిర్రా, మీరేమి ఇట్లా తయారైనమని అనవసరంగా ఏరే వాళ్ళతో మాటలు పడడం, ఇదేమాయమని మీకు అప్పుని గమనించాలి. ఇంటి మీద ఏదో దరిద్రం ఉంది కాబట్టి మీ ఇంటికి సతాయిస్తుంది. దీనికి ఏం చేయాలంటే మీ కులదేవినికి మనస్ఫూర్తిగా నమస్కారం చేయాలి, భగవంతునికి నమస్కారం చేయాలి. మీకు చాలా బాగుంటుంది. చేయిపెట్టిన పని కలిసి వస్తుంది. పెద్దల సేవ చేస్తారు, పేరు సంపాదించుకుంటారు. పెద్దలు ఎప్పుడు మీ మంచి కోరుకుంటారు. వీళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా ఏది చేసి వచ్చినా వీళ్ళు ఒక్కొక్క మెట్టు లెక్కాలి, పైకు లెక్కాలి, మంచిగా ఉండాలి అని వాళ్ళు ఎన్నో మీ గురించి మంచి ఆలోచిస్తారు. వాళ్ళు మంచి ఆలోచించండి, మీరేం తక్కువ కారు. వాళ్ళకి ఇంకా చాలా ప్రేమతోనూ చూసుకుంటారు. చాలా బాగుంటుంది. కష్టాలు నష్టాలు చిక్కులు చికాకులన్నీ వెళ్ళిపోతాయి. ఒకసారి మాత్రం సాక్షాత్తంగా భద్రాచలం శ్రీరామచంద్రుడిని ఒకసారి దర్శనం చేసుకోరండి. భద్రాచలం అంటే సామాన్య మాట కాదు, పోయి రావాలి. మీకు చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏదైతే పనుల మీద మీరు ఆలోచించి కూర్చున్నారో అది మీకు పక్కా జరుగుతుంది. దానం తొందర మాత్రం వద్దు. ఒకసారి గవ్వలేద్దాం. ఓం నమ శివాయ. 3. వావ్, చాలా మంచి గవ్వలు పడ్డాయి. తులారాశి వాళ్ళకి ఆదాయం 5, యాయం 4, 14, రాజపూజ ఫలం 6, అవమానం 3. అంటే శని బలం 3 ఉంది, గురుబలం 5 ఉంది. అది మంచి స్థానమే దొరికింది, దీనికి మంచి స్థానమే దొరికింది. అంటే గురుబలం ఒక 2 భాగాలు ఎక్కువ ఉంది, శని బలం ఒక 2 భాగాలు తక్కువ ఉంది. అంటే అది 3వ భాగం, ఇది 5వ భాగం. బాగుంది. తొందరపడకండి, నిదానం చేయండి. మళ్ళీ మీరు ఏమన్నా వినాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, మొత్తం చెప్పేస్తా. నమస్కారం. ఓం